ఒక కంపెనీ మొత్తం దేశాన్ని ఎలా శాసించింది? తాగునీటి నుంచి పండించిన పంటల వరకు ప్రతి దాన్ని విషపూరితం చేసిన కంపెనీ. లక్షలాది మంది దాని కారణంగా క్యాన్సర్ రోగులుగా మారారు. కానీ ఇప్పటికీ దేశంలో ఎవరూ ఆ కంపెనీని వేలెత్తి చూపడానికి ధైర్యం చేయడం లేదు. ఎందుకంటే ఆ కంపెనీ చాలా శక్తివంతమైంది. అది సైన్యాన్ని కలిగి ఉంది. తనకు వ్యతిరేకంగా లేవనెత్తిన ఏ గొంతునైనా అది ఇట్టే మోయించగలదు. మొత్తం మీడియా మరియు సైన్యాన్ని తన నియంత్రణలో ఉంచుకున్న వ్యక్తి గురించి మనం ఏం మాట్లాడగలం? చివరకు వాళ్ళు అనుకున్నదే జరిగింది. మొత్తం దేశం నాశనం చేయబడింది. ఈరోజు వీడియోలో ఆ కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ దేశం యొక్క వినాశన కథ 19వ శతాబ్దంలో ప్రారంభమవుతుంది. 1833లో ఇంగ్లాండ్లో శామ్యూల్ అనే ధనవంతుడైన వ్యాపారవేత్త ఉండేవాడు. అతను సీషెల్స్ను ఎగుమతి మరియు దిగుమతి చేసుకునేవాడు. అతనికి 2 కుమారులున్నారు. వాళ్లల్లో పెద్దవాడి పేరు మార్కస్. 1870లో శామ్యూల్ మరణించిన తర్వాత అతని మొత్తం వ్యాపారం 2 కుమారుల మధ్య విభజించబడింది. కానీ శామ్యూల్ పెద్ద కుమారుడు మార్కస్ సీషెల్తో పాటు కిరోసిన్ నూనెను ఎగుమతి మరియు దిగుమతి చేసుకునే వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టాడు. ఆ సమయంలో కిరోసిన్ పెద్ద బ్యారెక్లలో నింపి ఓడల ద్వారా రవాణా చేసేవాళ్ళు. నేటికి చమురు చౌకగా ఉన్నందున సముద్ర మార్గాల ద్వారా దిగుమతి చేసుకుంటారు. కానీ ఆ సమయంలో చమురు నింపిన బ్యారెల్ లీక్ అయ్యేవి. దీనివల్ల చమురు వృధా అయ్యేది. కానీ మార్కస్ వ్యాపార దృక్పథం కలిగిన వ్యక్తి కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి అతను చమురు ట్యాంకర్లను రూపొందించాడు. దీని ద్వారా చమురును నేరుగా ఓడరేవుల్లో ఉన్న ట్యాంకర్లలో పోసేస్తారు. 1865లో మొదటిసారిగా మార్కస్ తయారు చేసిన ట్యాంకర్లలో స్విస్ కాలువ ద్వారా భారతదేశం, ఇండోనేషియా మరియు థాయిలాండ్ వంటి బ్రిటిష్ నియంత్రణలో ఉన్న ఆసియా మార్కెట్లకు చమురు సరఫరా చేయబడింది. ఈ ఒక్క పర్యటన మార్కస్ను చాలా ధనవంతుని చేసింది. అతను ఈ వ్యాపార అవకాశాన్ని గ్రహించి తన సొంత కంపెనీని స్థాపించుకున్నాడు. ఎందుకంటే ఆ సమయంలో ఎక్కువ జనాభా లేదు. చమురు ఎగుమతి మరియు దిగుమతిలో కంపెనీలు అభివృద్ధి చెందలేదు. ఆ సమయంలో మార్కస్ కాకుండా చమురు ఎగుమతి చేసే కంపెనీ ఒక్కటే ఉండేది. ఈ కంపెనీ పేరు స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ. రాక్ఫెల్లర్ కుటుంబానికి చెందిన ఈ కంపెనీ యూరప్కు మాత్రమే చమురు సరఫరా చేస్తోంది. కానీ స్టాండర్డ్ ఆయిల్ కంపెనీకి మార్కస్ తన ట్యాంకర్ల ద్వారా యూరప్ నుంచి ఆసియాకు చమురు సరఫరా చేస్తున్నాడని వార్త అందిన వెంటనే వాళ్ళు మార్కస్తో తమ వ్యాపారాన్ని స్థాపించాలనుకున్నారు. వాళ్ళు ఆసియాకు కూడా మా చమురు సరఫరా చేయమని మార్కస్ను ఆఫర్ చేశారు. దీనికి మేము మీకు మంచి కమిషన్ ఇస్తామని చెప్పారు. కానీ మొదటి పర్యటనలోనే మార్కస్ను చాలా ధనవంతుణ్ణి చేసింది. కాబట్టి అతను ఇతరుల నుంచి చమురు దిగుమతి చేసుకునే బదులు తన సొంత చమురు దిగుమతి కంపెనీ ఎందుకు స్థాపించకూడదు అనుకున్నాడు. ఈ పని చాలా కష్టం. ఎందుకంటే ఓ పక్క మార్కస్ ఈ వ్యాపారానికి కొత్తోడు, మరోపక్క స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ ఆధిపత్యం యూరప్ అంతటా వ్యాపించింది. కాబట్టి మార్కస్ కోసం తన సొంత చమురు కంపెనీని తెరవడం నేరుగా స్టాండర్డ్ ఆయిల్ కంపెనీతో విరోధం పెట్టుకోవడమే. కానీ మార్కస్ ఎవరిని పట్టించుకోలేదు. 1960లో రాయ్ టచ్ పెట్రోలియం కంపెనీతో కలిసి షెల్ అనే కొత్త కంపెనీని స్థాపించాడు. స్టాండర్డ్ ఆయిల్ కంపెనీని సవాలు చేయడం చాలా ప్రమాదకరం కావచ్చు. కానీ ఆ సమయంలో చమురు దిగుమతిలో ఎన్నో కంపెనీలు అభివృద్ధి చెందలేదు. చమురు డిమాండ్ చాలా ఎక్కువగా ఉండేది. కాబట్టి త్వరలో షెల్ కంపెనీ ప్రపంచంలోనే నంబర్ 1 చమురు సరఫరా సంస్థగా మారిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించి అనేక బ్రిటిష్ పత్రాల్లో షెల్ కంపెనీ లేకపోతే బహుశా బ్రిటిష్ వాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఎప్పటికీ గెలుచుండేవాళ్లు కాదని చెప్పబడింది. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధంలో షెల్ ఆయిల్ కంపెనీ బ్రిటిష్ సైన్యానికి అత్యధిక చమురును సరఫరా చేసింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది, కానీ బ్రిటిష్ అంపైర్ హోదా పెరగడంతో 2 విషయాలు స్పష్టమయ్యాయి. మొదటిది, చమురు 21వ శతాబ్దంలో అతిపెద్ద ఆయుధంగా మారబోతోంది. చమురు నియంత్రణ ఉన్నవాళ్లు ప్రపంచాన్ని పరిపాలిస్తారు. ఇక రెండవది, ఈ షెల్ కంపెనీ ఇప్పుడు స్టాండర్డ్ ఆయిల్ను ఓడించడం ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద చమురు కంపెనీగా మారిపోయింది. కానీ చమురుతో చాలా సమస్యలున్నాయి. అన్ని చోట్ల నుంచి చమురును పొందలేరు. చమురు నియంత్రణ కొన్ని దేశాల చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు మాత్రమే సహజ చమురును కనుగొంటాయి. రెండవది, దాన్ని వెలికి తీసి శుద్ధి చేసి దాని గమ్యస్థానానికి తీసుకువెళ్లడం చాలా ఖరీదైన ప్రక్రియ. అలా చమురు దొరికే దేశాలు చాలా స్వాధీనపరుచుకుంటాయి. వాటి సహజ వనరుల గురించి రక్షణగా ఉంటాయి. దీని కారణంగా కంపెనీలు ఎల్లప్పుడూ ఆ దేశంపై ఆధారపడి ఉండాలి. ఎందుకంటే ఎంత చమురు తీయాలో చమురు దొరికే దేశం నిర్ణయిస్తుంది. కానీ మార్కస్ ఎవరిపైనా ఆధారపడాలని లేదా ఎవరి చేత అణచివేయబడాలని కోరుకోలేదు. కాబట్టి చమురు నిల్వలు పెద్ద మొత్తంలో ఉన్న పేద దేశాన్ని ఎందుకు కొనకూడదు అనుకున్నాడు. అక్కడ నాయకుడికి కొంత డబ్బు ఇవ్వడం ద్వారా వాటిని వారి వైపు తీసుకొచ్చాడు. ఇప్పుడు మార్కస్ శోధన ప్రారంభమైంది. అతని కళ్ళు ఆఫ్రికాపై పడ్డాయి. ఆఫ్రికా ఒక ఖండం కాబట్టి అక్కడ చాలా వనరులుంటాయి. కానీ పేదరికం ఎక్కువ. వారికి కొంచెం సహాయం చేయడం ద్వారా ఏదైనా చేయగలరు. కాబట్టి పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న అత్యంత వనరులతో కూడిన దేశమైన నైజీరియా
మార్కస్ మొదటి ఎంపికగా మారింది. నైజీరియాకు ఆఫ్రికాలో అతిపెద్ద చమురు మరియు సహజ వాయువు నిల్వలున్నాయి. మార్కస్ ఈ అవకాశాన్ని గ్రహించి 1940లో నైజీరియాలో షెల్ కంపెనీని స్థాపించాడు. సహజ సౌందర్యంతో నిండిన ఈ దేశాన్ని నాశనం చేసే ప్రయాణం అక్కడే ప్రారంభమైంది. పాశ్చాత్య ప్రపంచంలో వాళ్ళు ఎవరినైనా దోచుకున్నా పూర్తి నియమాలను రూపొందించడం ద్వారా దోచుకుంటారు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంతో పాటు వారి అన్ని కాలనీల్లో కూడా అదే చేశారు. మార్కస్ కూడా బ్రిటిష్ వాళ్ళ అడుగుజాడలు అనుసరిస్తున్నాడు. కాబట్టి అతను వచ్చిన వెంటనే కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఎవరూ వారి మధ్యకు రాకుండా నైజీరియా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాడు. మీరు తాగునీటిని విషపూరితం చేసినా లేదా రైతుల పంటలను నాశనం చేసినా ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే నైజీరియాలో ఉన్న ప్రజలు తమ పొలాలకు వెళ్ళడానికి భయపడ్డారంటేనే మనం ఊహించొచ్చు పరిస్థితి ఏంటని. వారి పంట కాలిపోతుంది. ఎందుకంటే అన్ని నదులు, సరస్సులు మరియు చెరువుల్లో ఎక్కువ చమురే ఉంది. తాగునీరు చాలా వరకు నాశనమైంది. వాస్తవానికి నైజీరియా ఒక పేద దేశం కాబట్టి రోడ్డు కనెక్టివిటీ లేదు. చాలామంది రైతులు నదుల ద్వారా తమ పొలాలకు వెళ్లేవాళ్ళు. మరి ఇక్కడ నదులు మరియు చెరువుల్లో నీరు లేదు, చమురు మాత్రమే ఉంది. వాటి ద్వారానే రైతులు తమ పొలాలకు చేరుకునేవాళ్ళు. నీరు త్రాగడానికి కుళాయి తెరిచినప్పుడు నీటికి బదులుగా నూనె బయటకు రావడం ప్రారంభమైంది. దీని కారణంగా ప్రజలు క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడ్డారు. దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. నైజీరియాలో పొలాలు బంజర్లుగా మారినప్పుడు, నీటికి బదులు నూనెలు విస్తరించినప్పుడు ప్రజలు హస్తిపంజరాల్లా మారారు. నిర్దాక్షిణ్యంగా వారిపై బుల్లెట్లు పేల్చారు. 80 మందికి పైగా మరణించారు. 600 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. కానీ ఈ వార్త ఏ మీడియా సంస్థ కూడా కవర్ చేయలేదు. ఇంత జరుగుతున్న షెల్ కంపెనీ తీరులో ఎటువంటి మార్పు ఉనికి లేదు. 1993లో నైజీరియాలో కొత్త 5 లైన్ వేస్తున్నప్పుడు ఇది పరిమితి దాటింది. దీన్ని చూసిన ప్రజలు కోపంగా ఉన్నారు. వాళ్ళు మళ్లీ నిరసన తెలిపారు. కానీ ఈసారి నైజీరియా ప్రభుత్వం క్రూరత్వం యొక్క అన్ని పరిమితులను దాటేసింది. నైజీరియా సైన్యం నిరసన తెలుపుతున్న ప్రజలపై నేరుగా కాల్పులు జరిపింది. ఇదంతా షెల్ కంపెనీ ఆదేశం మేరకు మాత్రమే జరిగింది. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న రావచ్చు. ప్రభుత్వం షెల్ కంపెనీ నుంచి వచ్చిన నిధుల కోసం ఇలా చేయడం వరకు సరే, కానీ సైన్యం కూడా ప్రభుత్వంతో కుమ్మక్కైందా? లేక సైన్యం కూడా ప్రభుత్వంపై ఆధారపడి తన సొంత ప్రజలపై కాల్పులు జరుపుతోందా? దీనికి సమాధానం, షెల్ కంపెనీ యజమానులు చాలా తెలివైన వాళ్ళు. అందుకే వాళ్ళు ప్రభుత్వంతో పాటు సైనిక నాయకులకు కూడా భారీగా మామూళ్ళు ఇచ్చారు. వాస్తవానికి వారు సైన్యానికి భారీ ఆయుధాలను అలాగే హెలికాప్టర్లను బహుమతిగా ఇచ్చారు. ఈ కంపెనీ డబ్బుతో ప్రతి ఒక్కరిని కొనుగోలు చేసింది. కాబట్టి ప్రతిదీ దాని నియంత్రణలో ఉంది. కానీ నేరస్తుడు ఎంత శక్తివంతుడైనా అతని ముందు ఎవరో ఒక రాయిలా నిలబడతారని చెబుతారు. నైజీరియాలోని అలాంటి ఒక రాయి కెన్ సరోవివా అనే రచయిత. అతను ఒక పర్యావరణవేత్త. కెన్ సారోవైవా షెల్ కంపెనీని తన దేశం నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే అతను ఒక భారీ ప్రచారాన్ని ప్రారంభించాడు. పాఠశాల, కళాశాల, ఆసుపత్రి అంతటా ప్రజలకు అవగాహన కల్పించడం మొదలుపెట్టాడు. వారి జీవితాల నాశనానికి కారణం ఈ షెల్ కంపెనీ మాత్రమే అని చూపించాడు. చాలామంది కెన్ సారో మాటలకు ప్రభావితం అవడం మొదలుపెట్టారు. కాబట్టి షెల్ కంపెనీ కూడా కెన్ సారోవైవా ఉద్యమానికి భయపడి కెన్ను కొనుగోలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించింది. కానీ అది జరగలేదు. పెద్ద సంఖ్యలో ప్రజలు కెన్తో చేరారు. దీని కారణంగా అతనిపై ప్రత్యక్ష చర్య తీసుకోవడం కష్టం. ఇప్పుడు నెమ్మదిగా కెయిన్ మరియు అతని సహచరులు కంపెనీ కార్యకలాపాలను ఆపడం మొదలుపెట్టారు. అందువల్ల షెల్ కంపెనీ ఆపరేషన్ దెబ్బతినడం అదే మొదటిసారి. కానీ వీటన్నిటికీ కారణం ఒకే ఒక వ్యక్తి. ఇప్పుడు షెల్ కంపెనీ తన బోర్డు సభ్యుల సమావేశాన్ని పిలిచి కెన్ను దారి నుంచి తొలగించడానికి ఒక అద్భుతమైన ప్రణాళికను రూపొందించింది. దీనికోసం వాళ్ళు కెన్ గ్రామంలోని 4 స్థానిక నాయకులను దారుణంగా హత్య చేసి కెన్ మరియు అతని సహచరులను నిందించారు. హత్య జరిగిన రోజు కెన్ గ్రామంలో లేడు. షెల్ కంపెనీ లంచం ఇచ్చి గ్రామస్తులను సాక్ష్యం చెప్పమని కోరింది. దీని కారణంగా 1995లో కెయిన్ మరియు అతని 9 మంది సహచరులకు మరణశిక్ష విధించబడింది. నైజీరియాను షెల్ నుంచి రక్షించగల కెయిన్ ఇక లేడు. కానీ ప్రజలకు స్పష్టమైన ఆలోచన ఉంది. షెల్ మార్గంలో ఎవరొచ్చినా కెయిన్ లాగే ఇబ్బంది పడతారని సందేశం అందింది. ఇక ఏం చెయ్యలేక దేశం పూర్తిగా మౌనంగా మారింది. దాని విధ్వంసాన్ని నిలబడి చూస్తోందంతే. కానీ ఉరితీయాల్సిన ఈ వ్యక్తుల కుటుంబాలు దీనికి అంగీకరించలేదు. నెదర్లాండ్స్ కోర్టులో షెల్పై ఫిర్యాదు చేశాయి. దీని తీర్పు రావడానికి 22 సంవత్సరాలు పట్టింది. కానీ అప్పుడు కూడా షెల్ పూర్తిగా కాకుండా సగం దోషిగా నిర్ధారించబడింది. షెల్ కంపెనీ అధికారులు ఆదేశాల మేరకు కెన్కు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం ఇచ్చామని 5 వ్యక్తులు అంగీకరించారు. కానీ శాంతి భద్రతలు ధనవంతుల ముందు ఆటబొమ్మలాంటివి. కాబట్టి షెల్కు కేవలం $15 మిలియన్ జరిమానా విధించి విడుదల చేశారు. 2011లో అకస్మాత్తుగా 40,000 బ్యారెళ్ల చమురు నైజీరియా నదిలో లీక్ అయింది.
దీని కారణంగా నైజర్ నది పూర్తిగా నల్లగా మారిపోయింది. దాంట్లో ఉన్న అన్ని జీవులు చనిపోయాయి. దీంతోపాటు చుట్టుపక్కల పొలాలు పూర్తిగా మాడి మసైపోయాయి. ప్రజలు తినడానికి గింజ కూడా లేదు. ఈసారి చమురు లీక్ షెల్ కంపెనీ తప్పు కాదు, నైజీరియన్ కార్మికుల తప్పు అని చెప్పి వాటిని వదిలించుకున్నారు. అది ఎవరి తప్పైనా నైజీరియాలో అమాయక పిల్లలు ఈ చమురు లీక్కు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఎందుకంటే 2017లో ఒక నివేదిక ప్రకారం నాజర్ నది యొక్క 10 కిలోమీటర్ల ప్రాంతంలో నివసించిన గర్భిణీ స్త్రీలు వారి పిల్లలు గర్భం దాల్చిన మొదటి నెలలోనే చనిపోయే అవకాశం 50% ఉంది. పోనీ ఏదో విధంగా బ్రతికినా వాళ్ళు శారీరకంగా మరియు మానసికంగా వైకల్యం చెందే అవకాశం 40% వరకు ఉందని తేలింది. షెల్ యొక్క నిజం మరోసారి ముందుకొచ్చింది. కానీ ఎవరూ ఏం చేయలేరు. దీని తర్వాత షెల్ పట్ల ప్రజల్లో కోపం పెరిగింది. ఇప్పుడు అనేక స్థానిక సమూహాలు షెల్ కంపెనీ మరియు నైజీరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలతో పోరాటం మొదలుపెట్టాయి. కానీ ఇప్పటి వరకు షెల్ కంపెనీని ఏం చేయలేకపోయారు. అయితే 2018లో దుబాయ్ నుంచి ఒక ప్రైవేట్ పత్రం అకస్మాత్తుగా లీక్ అయింది. అందులో షెల్ కంపెనీ నైజీరియా పెట్రోలియం మంత్రి మరియు ఇతర మంత్రులకు $1.3 బిలియన్ విలువైన ఆస్తిని బహుమతిగా ఇచ్చిందని, స్థానిక ప్రజల్లో దాని ఇమేజ్ను మెరుగుపరచడానికి కూడా ప్రయత్నించిందని రాయబడింది. షెల్ కంపెనీ ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి చాలా ప్రయత్నించింది. మేము ఎంత పర్యావరణ అనుకూలమైన వాళ్ళమో ప్రజలకు చూపించడానికి ఎన్జీఓలకు చాలా విరాళాలు ఇవ్వడానికి వాళ్ళు ఇటువంటి మీడియా ప్రచారాలు నిర్వహించారు. కానీ ఇప్పటికీ కంపెనీకి ఎవరూ హాని చేయలేకపోతున్నారు. దాన్ని కనీసం కదపలేకపోతున్నారు. అయితే ఈ ఒక్క కంపెనీ మొత్తం అభివృద్ధి చెందుతున్న దేశాన్ని ఎలా నాశనం చేసిందో చూసారా?